వెల్కమ్ టు అవర్ ఛానల్ డివోషనల్ వే. ఈరోజు మన వీడియో నరసింహ క్షేత్రాలలో ఒకటైన అంతర్వేది నరసింహస్వామి వారి దేవాలయం గురించండి. కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తులతో పూజలు అందుకుంటున్న ఈ అంతర్వేది క్షేత్రం యొక్క విశేషాలను, ఆలయ వివరాలను ఈ వీడియోలో చూద్దాం. పచ్చని ప్రకృతి నడుమ వెలసిన పురాణ క్షేత్రం అంతర్వేది. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. శివుడి పట్ల బ్రహ్మ చేసిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా యాగం చేసిన ప్రాంతం అంతర్వేదని పురాణాల కథనం. సముద్రంలో గోదావరి కలిసే ప్రాంతం అన్నా చెల్లెలి గట్టుగా ప్రసిద్ధి. నరసింహ క్షేత్రాలలో ఒకటైన క్షేత్రం అంతర్వేదిని త్రేతాయుగంలో శ్రీరాముడు దర్శించాడు. రావణ బ్రహ్మను సంహరించిన రాముడు బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందడానికి ఈ క్షేత్రాన్ని దర్శించాడని పురాణాల కథనం. ఇక ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలను చేస్తూ అంతర్వేదిని దర్శించుకున్నాడట. వశిష్ఠ మహర్షి కోరికపై శ్రీ మహావిష్ణువు ధర్మపత్ని సమేతంగా వెలసిన పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారి పశ్చిమ ముఖంగా వెలసి ఉంటారు. కృతయుగంలో వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుడికి పోరు జరిగింది. ఆ సమయంలో విశ్వామిత్రుడు తన మంత్రబలంతో హిరణ్యాక్షుణ్ణి కుమారుడైన రక్త విలోచనుని రప్పించి వశిష్ఠ మహర్షి 100 మంది కుమారులను వధించాడట. పుత్రశోకంతో వశిష్ఠ మహర్షి నరసింహస్వామి కోసం తపస్సు చేశాడట. స్వామి ప్రత్యక్షమై రాక్షసుడైన రక్త విలోచనుడిని సంహరించాడట. అయితే రక్త విలోచనుడికి ఒక వరం ఉంది. అతని శరీరం నుండి భూమి మీద చిందే రక్తబొట్టు మళ్ళీ రాక్షసుడిగా పుట్టే వరం పొందాడు. దీంతో రక్త విలోచనుడిని సంహరించడానికి ఒక మాయాశక్తిని సృష్టించి తన నాలుకను చాచి రక్తపు బొట్టు కింద పడకుండా చేసి నరసింహుడు రాక్షసుడిని సంహారం చేశాడని స్థల పురాణం. ఈ మాయాశక్తి నేటికి అశ్వరుడంబిక, గుర్రాలక్కమ్మలుగా నేటికి భక్తులతో పూజలను అందుకుంటుంది. ఇక కృతయుగం ప్రారంభం సమయంలో బ్రహ్మదేవుడు రుద్రయాగం చేయడానికి నీలకంఠేశ్వరుని ప్రతిష్ఠించి యాగం చేశాడని స్థల పురాణం. అందుకే ఈ క్షేత్రంలో నీలకంఠుడు క్షేత్రపాలకుడుగా కొలువై ఉన్నాడు.
మాఘమాసం శుద్ధ దశమి నాడు స్వామివారికి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. భీష్మ ఏకాదశికి కార్తీక పున్నమి రోజున స్వామివారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. శోభనాలు నీకు నతనికి తగును, నెలమూడు శోభనాలు నీకు నతనికి తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. హరినే క్షణవు నీవు కరిగా చెదాను నీవు కరియానవు, హరి పేరాతనికి హరినే క్షణవు నీవు కరిగా చెదాను నీవు కరియానవు. సరి జలధి సాయి జలధి కన్యవు నీవు, సరి జలధి సాయి జలధి కన్యవు నీవు, బెర
ఒకటే కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. జలజనాభుడతడు జలజముఖివి నీవు అలమేలు మంగవు నిన్నలమే తాను. జలజనాభుడతడు జలజముఖివి నీవు అలమేలు మంగవు నిన్నలమే తాను. ఇలలో శ్రీ వెంకటేశుడిటు నిన్ను రానమోచే, ఇలలో శ్రీ వెంకటేశుడిటు నిన్ను రానమోచే. పిలిచి పేరు చెప్పే పేరు బలమొకటే కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు నతనికి తగును కలకాలము నిత్స కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. ఇక్కడ స్వామివారి రథోత్సవం కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందింది. విజయీ భవ దిగ్విజయీ భవ విజయీ భవ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ విజయీ భవ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ. అజరుద్రవందిత పదారవింద ముకుంద సుజన మందార స్వామి విజయీ భవ అజరుద్రవందిత పదారవింద ముకుంద సుజన మందార స్వామి విజయీ భవ సుజన మందార స్వామి విజయీ భవ విజయీ భవ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ.
కారుణ్యరసపారావార వికారదుర వీరశేఖర స్వామి విజయీ భవ. కారుణ్యరసపారావార వికారదుర వీరశేఖర స్వామి విజయీ భవ. వీరశేఖర స్వామి విజయీ భవ. విజయీ భవ. విజయీ భవ. జయ విజయీ భవ. దిగ్విజయీ భవ. సలలిత తరిగొండ నిలయాశేషాచలేశ విలసిత చరిత స్వామి విజయీ భవ. సలలిత తరిగొండ నిలయ. గోదావరి నదికి ఇటువైపు ఉన్న సకినేటిపల్లి మండలానికి చెందిన అంతర్వేది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి సమీపంలోనూ ఉంది. గోదావరి దాటి అంతర్వేది చేరుకోవచ్చు. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇది దక్షిణ కాశీగా పేరు పొందింది. కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలని అంటారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించవచ్చు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా సమేతుడై లక్ష్మణ హనుమంతులతో కూడి వశిష్ఠాశ్రమాన్ని లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి సేవించినట్లు, అక్కడ కొన్ని రోజులు నివసించినట్లు అక్కడ శిలా శాసనాల వల్ల కూడా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డివోషనల్ వై, లైక్ అండ్ షేర్.